పచ్చతోరణాలు. సొంత ఊళ్ళో అందరికీ తలలా నాలుకలా బతికారు ఆ భార్యాభర్త. వయసు ఒడిగిపోయాక కొడుకింటికి పట్టణానికి వెళ్ళారు. ఆవిడకు మధ్యాహ్నం పూట దొడ్లో చెట్టు కింద మంచం వేసుకుని పడుకోవటం అలవాటు. ఉదయం సాయంత్రం మొక్కలు పెంచే పనంటే ఇష్టం. వాళ్ళూళ్ళో ఇంటి చుట్టూ పక్షుల తీర్థం చేసినట్లుండేవి. ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రకృతిలో మమేకమై జీవించిన ఆ భార్యాభర్త ఇప్పుడు పట్నం వచ్చి ఏం చేశారో వినండి. మొత్తానికి ప్రకాశం గారు సుబ్బమ్మ జగ్గాపురం గ్రామం వదిలి పట్నంలో కొడుకు దగ్గరికి వచ్చేశారు. మీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆ ఊళ్ళో కష్టపడ్డారు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇక మీరు ఈ వయసులో ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. నేనా ఉద్యోగం వదిలి రాలేను, నా మాట విని నా దగ్గరకు వచ్చేయండి అంటూ ప్రకాశం గారి అబ్బాయి రామేశం ఏడాది కాలంగా పోరు పెట్టగా పెట్టగా చివరికి పరిస్థితుల వల్ల వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. ఆ మధ్య ప్రకాశం గారికి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు బాగానే తగ్గింది. తన పనులు తను చేసుకుంటున్నారు. కానీ 80 ఏళ్ల వయసులో శరీరం ఆయనకి పూర్తిగా సహకరించట్లేదు. దానికి తోడు ఆ పల్లెటూళ్ళలో కనీసం నాటు వైద్యుడు కూడా లేడు. మళ్ళీ ఒంటికి ఏమన్నా వస్తే ఇబ్బందే. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇక ఆ ఊరు వదిలి పట్నం రాక తప్పలేదు. అయితే ఆయన భార్య సుబ్బమ్మకి ససేమిరా ఇష్టం లేదు. దిక్కుమాలిన పట్టణాల్లో శుచి శుభ్రత ఉండి చావదు. అక్కడ పని మనుషులు అంట్లు కూడా సరిగ్గా తోమరు. బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు తెల్లగా ఉతకరు. పాలవాడు పాలలో నీళ్లు కలిపేస్తాడు. ఇరుకిళ్ళు ఇరుకు మనుషులు. నా వల్ల కాదు బాబు, అక్కడ నేను ఉండలేను అంటూ కొట్టి పారేసేది. తన ఇంట్లో అయితే సుబ్బమ్మ ఉదయం మడి తడి అంటూ వెనక వాసలో ఉన్న వంటింటి గుమ్మం దాటి వచ్చేది కాదు. పూజ పునస్కారాలు ముగించి కట్టెల పొయ్యిలో వంట మొదలెట్టేది. ఇత్తడి గిన్నెలకు మట్టి పూసి వాటితో నలుగురికి సరిపోయే వంట వండేది. 2 పూట్ల 4 రకాల వంటకాలు ఉండవలసిందే. భార్యాభర్తలు తినగా మిగిలిన వాటిని పని వాళ్లకు పెట్టేది. ఇంట్లో 24 గంటలు ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. ఆ పని ఈ పని చేస్తూ ముందు వసారాలో ఇంట్లోనే వాళ్ళు ఉండేవారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు సుబ్బమ్మ మడి తడి ఉంటుందని వాళ్ళు వెనక వసారా ఇంట్లో కూడా అడుగు పెట్టేవారు కాదు. తమ భోజనాల తర్వాత పని వాళ్ళిద్దరికీ కొసరి కొసరి వడ్డించేది. పొద్దున్నేప్పుడో అంబలి తాగుంటారు, కడుపు నిండా తినండి, మొహమాట పడితే కడుపు ఎండిపోతుందర్రా అని అంటూ రోజు పని వాళ్ళకు భోజనాలు వడ్డించేది. అలా అని ప్రకాశం గారి జమీందారు కాదు, భూస్వామి కాదు. వాళ్ళ ఆస్తి అంతా కలిపితే ఒక 2 ఎకరాల పొలం. ఆ 2 వాసల మిద్దె ఇల్లే. మిద్దె ఇల్లు ఒకటి. ఆ మిద్దె మీద వెదురు బొంగులేసి వాటి మీద తాటి కమ్మలు పొందిగ్గా కట్టేవారు. వానొచ్చినా వరదొచ్చినా ఒక్క చుక్క నీరు ఇంట్లో కారేది కాదు. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేది. తాటి కమ్మలు ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మార్చేవారు. ఇంటి చూరికి వరికంకులు గుత్తులుగా కట్టేవారు. వాటి మీద గింజలు తింటూ పిచ్చుకలు పగలల్లా సందడి చేసేవి. భోజనాలు తినే ముందు సుబ్బమ్మ పిడికెడు అన్నం ఆ వరండాలో పెట్టేది. ఆ అన్నం మతుకులు పెట్టడానికి కాకులొచ్చాయి తినటానికి. పెరట్లో చెట్ల నిండా పక్షి గూళ్ళుండేవి. సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరే పక్షులు కిలకిల రావాలతో ఇల్లంతా చుట్టాలొచ్చినట్టుండేది. ఆ ఇంట్లో అలా రోజంతా సందడిగా ఉండేది. వాటికి నువ్వు భోజనం పెడుతున్నావు కదా, అవి 4 మెతుకులు తిని ఇల్లంతా రెట్టలు వేసి చెంచాలు గరిటెలు పట్టుకుపోతాయి. అసలు వాటి కృతజ్ఞత ఉండదు అంటూ ప్రకాశం గారు భార్యను దెప్పుతూ ఉండేవాడు. మొన్న వంటింట్లోకి పామొస్తే సమయానికి మీరు గాని రాములుగాడు గాని లేకపోతే ఆ పక్షులే దాన్ని వెంటాడి బయటికి పంపాయి. ఇది చాలదు, అయినా మీరు దినస్తమానం చుట్ట నోట్లో పెట్టుకుని చాంద్రాయణాలకు పోతుంటే ఈ లంకలో నా కాపలా ఎవరుంటున్నారు అంటూ సుబ్బమ్మ చురకలంటించేది. ఆ ఇంటికి ఓ పర్లాంగు దూరంలో 2 ఎకరాల పొలం ఉంది. దానికి చెరువు నీరు పుష్కలంగా సరిపోయేది. ఓ పంట వరి పండించి మిగతా కాలాల్లో అపరాలు పండించేవారు ప్రకాశం గారు. ఇంటికి సరిపోయే పంట ఉంచుకుని మిగతాది పొలంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చేసేవారు. ఇంట్లో ఆవులుండేవి. పాలు పెరుగులకు ఇబ్బంది ఉండేది కాదు. ప్రకాశం గారికి చుట్ట కాల్చడం అలవాటు. దానికోసం పొలం గట్ల మీద పొగాకేస్తే ఆ ఆకులు ఏడాది పొడవునా ఆయన చుట్టలకు సరిపోయేది. ఏది పంతులు గారు, ఓ చుట్టెలా పడేయండి, లంక పొగాకు చుట్ట కంటే మీ చేత్తో చుట్టిన చుట్ట 10 మజాయిస్తుంది అంటూ ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి చుట్టలు కాల్చి వెళ్ళేవారు. పండక్కి పబ్బానికి ఊళ్ళో వాళ్ళు ప్రకాశం గారికి సుబ్బమ్మ గారికి చీర రవికల గుడ్డ పంచెల చాపు కద్దరులాల్చి తాంబూలల్లా పెట్టి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు. ఆ బట్టలు ఏడాది పొడుగునా వాళ్ళకి కట్టుకోవడానికి సరిపోయాయి. అసలు వాళ్ళకి నగదు అవసరపడేది కాదు. రామేశం వచ్చినప్పుడు ఏ 5-10 ఖర్చులు కానీ చేతిలో పెడితే ప్రకాశం గారు ఆ డబ్బుతో ఏం చేయాలో తోచేది కాదు. ఆ డబ్బులు జేబులో బరువుగా అనిపించేవి. దాన్ని జాగ్రత్తగా దాచి పని వాళ్ళ అవసరాలకు ఇచ్చేవారు. పుట్టినప్పటి నుంచి ఆయనది అదే జీవితం. అందులోనే ఆనందాన్ని అనుభవించేవాడు. అందుకే ఇప్పుడు ఈ వయసులో ఆ ఊరిని ఆ జీవితాన్ని వదిలి తిరిగి కొత్త జీవితం మొదలెట్టాలంటే ఇష్టం ఉండేది కాదు.
ప్రకాశం గారికి పిల్లలు లేకపోతే రామేశాన్ని ఉయ్యాల్లో ఉన్నప్పుడే దత్తత చేసుకున్నారు. ఆ ఊర్లో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి పక్కనున్న గంటియాడ అగ్రహారంలో చదివాడు. స్కూల్ ఫైనల్ పాస్ అయి భీమునిపట్నంలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ అయిన వెంటనే విజయనగరం మహారాజా హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. జగ్గాపురంలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది. అందుచేత బదిలీ మీద ఆ ఊరు రావటానికి రామేశానికి అవకాశం లేదు. పెళ్ళైన తర్వాత ఆ ఊర్లోనే స్థిరపడిపోయాడు. సెలవు రోజుల్లో రామేశం తల్లిదండ్రులు చుట్టానికి ఆ ఊరు సైకిల్ మీద వెళ్ళేవాడు. పిల్లలు పుట్టి వాళ్ళకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళని ప్రతి పండక్కి ఇంటికి పంపిస్తూ ఉండేవారు. పిల్లలకి సెలవులు ఇచ్చారంటే జగ్గాపురం నుంచి ఎడ్లబండి వచ్చేది. దాంట్లో గడ్డి పరుపులు వేయించి దారిలో తినటానికి జంతికలు, చేగోడీలు, సున్నుండలు డబ్బాల్లో పెట్టి పంపేవారు. ఆ పిల్లలు యువరాజుల్లా వచ్చేవారు. వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఆ ఊర్లో సందడిగా ఉండేది. బోతగారి మనవళ్ళు అంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళని నిజంగానే యువరాజుల్లా చూసేవారు. పండగలు ఎలా చేసుకోవాలో మా అమ్మ దగ్గరుండి అన్నీ చెప్పి చేయించేది. ఉదయం మా అమ్మ సద్దన్నం తినిపిస్తే అది అరిగే వరకు తాత తోట పని చేయించేవాడు. మీ నాన్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందు ఈ చెట్లే మా పిల్లలు. వాడు పెద్దవాడై ఉద్యోగం వచ్చి ఆ ఊరు వెళ్ళిపోయినా కూడా ఈ చెట్లే మా పిల్లలు. ఇప్పుడు మీరొచ్చారు. సెలవులు అవగానే మీరు వెళ్ళిపోతారు. కానీ అప్పుడు ఇప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవి ఈ మొక్కలు మాత్రమే, ఈ చెట్లు, ఈ పక్షులు. సుబ్బమ్మ మాటలను కూడా కథలు వింటున్నట్టే వింటూ పిల్లలు ఊకొట్టేవారు. తర్వాత ఏమైంది మా అమ్మ అని అడిగేవారు. అవి కథలు కావర్రా, అవి మన జీవితాలు అంటూ నవ్వుకునేది. అయితే ఈ చెట్టు పిల్లల్లా చిన్నవిగా లేవుగా, పెద్దగా పెరిగిపోయాయిగా, మరి అవి పిల్లలెలా అవుతాయి బామ్మ అంటూ అమాయకంగా అడిగేవారు. అవి అంత పెద్దగా కనపడతాయి గాని వాటికి మీకు చేస్తున్నట్లే అన్ని పనులు మేమే చేయాలర్రా. మొక్క మొదట్లో కోతులు తవ్వాలి, రోజు నీళ్లు పొయ్యాలి, ఎండిపోయిన కొమ్మల్ని కొట్టాలి, గెత్తం వేస్తుండాలి. అందుకే అవి మాకు పిల్లలుగానే ఉండిపోయాయి. సుబ్బమ్మకి అంతకంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలో తట్టేది కాదు. ఈ మొక్కల ఉద్యోగం ఏమిటో తెలుసా? మనల్ని కాపాడటమే. మనం పీల్చుకునే ప్రాణవాయువుని అవి అందిస్తాయి. పక్షులకు గూడులిస్తాయి. మనకి ఫలాలిస్తాయి. ఎండిపోయినా సరే అవి మనకు వంట చెరుగ్గా ఉపయోగపడతాయి అని మనవల చేత తోట పని చేస్తూ ప్రకాశం గారు ఇలాంటి కబుర్లు చెప్తూ ఉండేవారు. మధ్య మధ్యలో సుబ్బమ్మ పెరట్లోకి వచ్చి తొంగి చూసేది. ఒరే పిల్లలు, ఆ మామిడి చెట్టు ఉంది చూశారు? మీ నాన్నను దత్తత తీసుకున్న రోజే ఓ మామిడి టెంక బాతే. ఇప్పుడు పెరిగి పెద్దయి 10 ఏళ్ల వాళ్ళని ఏడాది పొడుగునా చూస్తుంది తెలుసా అని. సుబ్బమ్మ మాటలు వాళ్ళకి అర్థమయ్యేవి కావు. అదేంటి మామ, చెట్టుకు కళ్ళుంటాయా అంటూ అమాయకంగా అడిగేవారు. అదేనర్రా, కాయలు కాస్తాయా? వాటితో మనం ఏడాది సరిపోయే ఆవకాయి, మాగాయి, పచ్చళ్ళు పెట్టుకుంటామా? వాటి రోజు తింటాం కదా, మరి అవన్నీ రోజు ఆదరువుగా మనల్ని చూస్తున్నట్టే కదా. మా అమ్మ అలా పిల్లల సందేహాలని ఓ పెగ్గా తీర్చేది. మీ స్కూలు పుస్తకాల్లో అన్నీ ఉండవు గాని మనం పశుపక్ష్యాదులను చూసి చాలా నేర్చుకోవాలర్రా. కాకిని చూసి శుభ్రత, పరులను పోషించడం, రహస్యంగా జీవించడం వంటివి మనం నేర్చుకోవాలి. చిలక నుంచి మంచిగా మాట్లాడటం, కొంగ నుంచి ఓర్పు, దేన్నైనా పట్టుకోగల ఒడుపు నేర్చుకోవాలి. అన్నట్టు కుక్క నుండి విశ్వాసం, స్నేహం మనిషి నేర్చుకోవాలి. ఇంకా చీమ ఇది చెప్పదు, చేయటమే తప్ప. తేనెటీగ శ్రమజీవి చూసారా? చెట్లు, ఆకులు, జంతువులు మనకెంతో ఉపయోగపడతాయో అంటూ వాళ్ళని కూర్చోబెట్టి కబుర్లు చెప్పటం వాళ్ళకెంతో ఇష్టంగా ఉండేది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ చెట్ల మధ్య నులక మంచం వేసుకుని ఒక గంట పడుకునేది. అదిగో ఆ అరుగు మీద అష్టాచెమ్మ ఆడుకోండి, ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడానికి వెళ్తురు గాని అంటూ మనవళ్ళని ఆ సమయంలో బయటికి పంపేది కాదు. ఉగాది వస్తే ఒక్క రోజైనా కూడా మనవల్ని సొంతింటికి తీసుకొచ్చేవారు. ఏమిట్రా మీ స్కూల్ వాళ్ళు మరీను మన తెలుగు వాళ్ళ పండక్కి 4 రోజులు కూడా సెలవు ఇవ్వకపోతే ఎలా అంటూ ఆ ఒక్క రోజుకే సుబ్బమ్మ హడావిడి చేసేది. ఉదయాన్నే వాళ్ళ ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, కుంకుడుకాయల రసంతో తలంటు పోసేది. దగ్గరుండి పని వాళ్ళ చేత మామిడి పిందెలు, వేప పువ్వు కోయించి, కొత్త చింతపండు కలిపి ఉగాది పచ్చడి చేసి అందరికి ఇచ్చేది. చేదుగా ఉంది మా అమ్మ, కొంచెం బెల్లమే ఇచ్చగా అంటే, జీవితంలో కష్టాలు అర్థం అవ్వాలంటే ఆ మాత్రం చేతి తినాలిరా అబ్బి. అసలు ఈ పండగ పచ్చడి అర్థం పరమార్థమే అదేనర్రా. చెరువు మొక్క ఉంది కదా, చెరుకు మొక్క, అది నవలండి, చేదు తగ్గిపోద్ది. ఇది తెలుగు వాళ్ళందరూ చేసుకునే పండగర్రా, దీనికి జాతి, కుల, మత భేదాలు లేవు అంటూ నవ్వుతూ వాళ్ళకి సమాధానం చెప్పేది. ఆ మాటలు వాళ్ళకి పెద్దగా అర్థమయ్యేవి కావు. కానీ ఓహో అంటూ మొహం చిట్లిస్తూ తినేవారు. మరి పక్షులు పండగ చేసుకుంటాయా అమ్మా అని అడిగేవారు. ఓ నిక్షేపంగా, మనం పండక్కి కొత్త బట్టలు వేసుకుని ఎలా మురిసిపోతామో అవి కూడా కొత్త చిగుళ్ళు పక్కన వాలి మురిసిపోతాయి. కోయిల గానం చేస్తూ పండగ చేసుకుంటుంది అలాగే. మా అమ్మ మాటలు పూర్తి కాకుండానే అలాగా, అర్థమైందిలే అంటూ ఆటల్లో మునిగిపోయేవారు. ఆ సందడి, ఆ జీవితాన్ని వదిలి రావాలంటే సుబ్బమ్మకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ పరిస్థితులకు రాజీ పడక తప్పలా.
అంతకుముందు పట్నంలో ఉన్న కొడుకింటికి 1, 2 సార్లు వచ్చింది. ఆ ఇంట్లో 4 వాటాల వాళ్ళు అద్దెకుండేవారు. వీధి గుమ్మానికి 2 వైపులా అరుగులు, వీధి తలుపులేసుకుని లోపలికి అడుగుపెడితే ఇంటికి ముందే పెద్ద పెరడు, మధ్యలో ఇంట్లోకెళ్ళటానికి సన్నని సిమెంట్ గచ్చు, ఆ దారికి ఇరువైపులా సంపెంగ, జాజిమల్లి, ఓ మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు ఉండేవి. ఓ వారగా నుయ్యి, దాని వెనక 2 మరుగుదొడ్లు ఉండేవి. ఇంట్లో మగవాళ్ళు, పిల్లలు నూతి దగ్గరే స్నానం చేసేవాళ్ళు. ఆ నూతి దగ్గర పడిన నీళ్ళన్నీ మొక్కల్లోకి వెళ్ళేలా చిన్న చిన్న మట్టి కాలువలుండేవి. ఇంటి వెనక భాగంలో 2 స్నానాల గదులుండేవి. అక్కడ గోళెం నిండా నీళ్లు నింపుకుని ఆడవాళ్లు వాడుకునేవారు. 4 వాటాల్లో 4 కుటుంబాల వాళ్ళుండేవారు. వాళ్ళంతా ఒక్క కుటుంబంలా ఉండేవారు. వచ్చిన 2 రోజులకే సుబ్బమ్మకి ఇల్లు అలవాటైపోయింది. ఉదయం మడిగట్టుకుని తనే వంట చేసేది. మధ్యాహ్నం భోజనాల తర్వాత సుబ్బమ్మ మొక్కల మధ్యలో నవారు మంచం వేసుకుని కొనుక్కు తీసేది. సాయంత్రాలు ఇరుగు పొరుగు వాళ్ళ అరుగుల మీద చేరి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకునేవారు. చీకటి పడగానే పిల్లలందరూ సుబ్బమ్మ చుట్టూ చేరి కథలు చెప్పమనేవారు. రాత్రి పలహారం చేసి వరండా మీద మంచాలేసుకుని పడుకునేవారు. అక్కడికొచ్చిన తర్వాత ప్రకాశం గారి ఆరోగ్యం కూడా కొంచెం మెరుగైందనే చెప్పాలి. రామేశం అప్పుడప్పుడు తండ్రిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ చూపెట్టి మందులు కొనిచ్చేవాడు. ఇప్పుడు ప్రకాశం గారు ఉదయం, సాయంత్రం అయ్యకోనేరు 4 గట్లు ఒకసారి తిరిగి వస్తున్నారు. మొత్తానికి సుబ్బమ్మకు కొంచెం మనసు స్థిమిత పడింది. ఆ రోజు ఉదయాన్నే మీ అత్తగారు, మామగారు వచ్చేసారటగా. ఏ రోజుకి ఆ రోజు వద్దామని అనుకుంటున్నాను తల్లి. ఇదిగో ఈ రోజుకి వీలైందమ్మా అంటూ హడావిడిగా మాటలు వినపడేసరికి సుబ్బమ్మ వంటింట్లోకి వచ్చి ఒకసారి తొంగి చూసింది. ఇంటి ఆవిడే. ఎప్పుడో ఒకసారి ఈ ఊరు వచ్చి 2 రోజులు ఉన్నప్పుడు పరిచయం అయింది. రండి పిన్ని గారు కూర్చోండి అంటూ సుబ్బమ్మ కోడలు ఆవిడకి మర్యాదలు చేయటంలో మునిగిపోయింది. అవును పిన్ని గారు, వాళ్ళు పెద్దవారైపోయారు. ఆ పల్లెటూరులో ఈ వయసులో వాళ్ళిద్దరు ఒంటరిగా ఉండటం అంత శ్రేయస్కరం కాదు. ఇక్కడుంటే మాకు కూడా పెద్ద దిక్కుగా ఉంటారని తీసుకొచ్చాం అంటూ కోడలు మాటల్లోకి దిగింది. సరే తల్లి, ఇంతకీ నేను ఓ పని మీద వచ్చాను. అదేమిటంటే ఈ ముందు జాగాలో ఉన్న ఆ మామిడి చెట్టు కొట్టించి అక్కడ ఒక షెడ్డు దింపి వీధి వైపు తలుపులు పెట్టించాలనుకుంటున్నాం. ఆ షెడ్డుని కిరాణా కొట్టు పెట్టుకోవడానికి శ్రేష్ఠికి అద్దెకిస్తే 100, 50 అద్దె వస్తుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉంటుందమ్మా. పని వాళ్ళని తీసుకుని 4, 5 రోజుల్లో వస్తాను. అప్పుడు కలుస్తాలే మీ అత్తగారిని అంటూ వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం తర్వాత చెట్టు కింద మంచం వేసుకుని నడుము వాలుస్తున్న సుబ్బమ్మ చెవిలో ఆ వార్త వేసింది అమ్మ. ఆమె కోడలు. అదేం ఆలోచనే తల్లి. పచ్చటి చెట్టు కొట్టి ఇల్లు కట్టుకోవటం ఏంటి మాయదారి ఆలోచన. ఆ చెట్టు కూడా ఆదాయం ఇస్తోంది కదా. కాసిన కాయలన్నిటినీ బంకుల దెబ్బ వాళ్ళకి అమ్మేస్తోందిగా. ఇంకేం కావాలట. సుబ్బ మాటలు నిజమే. ఆ పెరట్లో ఉన్న కొబ్బరికాయలు, మామిడికాయలు కూడా ఎప్పటికప్పుడు ఆ ఇంటి ఆవిడ వచ్చి కోయించి అమ్మేస్తూ ఉంటుంది. నిజమే అనుకోండి. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాం. చెప్పినా వినే రకం కాదు. మనకిష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసుకోమంటుంది. ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఎక్కడికి పోగలుగుతాం. ఉన్న పళంగా ఇప్పుడు ఎక్కడికి పోగలుగుతాం మనం. ఇంట్లో ఉన్న అద్దెకు ఉన్న వాళ్ళందరి అభిప్రాయం కూడా అదే. మన ఇంటి అద్దె పెంచటం లేదుగా. అదే 10,000. ఆవిడ అక్కడ షెడ్ వేసుకుంటుందో గంగలో దూకుతుందో మనకెందుకు అంటూ సరిపెట్టుకున్నారు. సుబ్బమ్మ మాత్రం ఊరుకోలేకపోయింది. అసలు పచ్చని చెట్టు కొట్టడం మంచిది కాదు. కాళిదాసు తాను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు. అలా మీ ఇంటి ఆవిడ కుటుంబం అంతా చెట్టు మీద కూర్చుని ఏకంగా చెట్టే నరికేస్తుంది. తర్వాత తను కాళిదాసు అయిపోద్దని అనుకోవద్దని చెప్పు. ఈ భూమి మీద మనకే కాదు సమస్త జీవరాశులకి జీవించే హక్కుంది. చెట్టు నరికేస్తే పక్షులు ఎక్కడికి పోతాయి. అలా చెట్టు నరికి ఇల్లు కట్టుకోవడం నా దృష్టిలో గోహత్య పాపం. అరిష్టం కూడా అంటూ నిట్టూర్పు విడిచింది. అప్పటికేదో సమాధాన పడింది కానీ ఆమె మనసంతా కకావికలం అయిపోయింది. తనకు తెలిసి తన ఇంట్లో ఎప్పుడూ ఏ చెట్టు మీద కత్తివేటు పడలేదు. ఆమెకు అసలు ఆలోచనే రాలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటి ఆవిడ ఓ 2 పని వాళ్లతో వచ్చింది. వాళ్ళకి కాసేపు ఆ పెరడంతా చూపెట్టి ఏం చేయాలో చెప్పి 2 రోజుల్లో అయిపోవాలరా అంటూ పని పురమాయించింది. ఒకడు గొడ్డలకి సానబెడుతుంటే ఇంకోడు కొలతలు వేసుకునే పనిలో ఉన్నాడు. ఇంతలో సుబ్బమ్మ అక్కడికి వచ్చింది. చెట్టు కింద మంచం వేసుకుని కూర్చుని, కూర్చో తల్లి, మొన్న నువ్వు వచ్చినప్పుడు నేను వంట పనిలో మునిగిపోయాను. మా కోడలు చెప్పింది అంటూ పిచ్చేపాటి మొదలెట్టింది. ఈ ఊరు రావటానికి ముందు ఉత్సాహం లేదు తల్లి. కానీ ఇల్లు చూసిన తర్వాత అక్కడికిక్కడికి పెద్ద తేడా ఏం కనపడలేదమ్మా. ఈ చెట్లు, చల్లటి గాలి, కోనేరు గట్టు అంతా బాగుంది. ప్రాణం హాయిగా ఉంది. ఆ మామిడి చెట్టు కింద మంచం వేసి పడుకుంటే స్వర్గం జానెడు దూరంలో ఉన్నట్టుందనుకో. సుబ్బమ్మ మాటలు ఇంటి ఆవిడికి అర్థమయ్యేసరికి సమయం పట్టింది. మళ్ళీ సుబ్బమ్మే అంది. మనకు అవసరమైన ప్రాణవాయువుని ఆ చెట్లే ఇస్తాయమ్మా. పైపెచ్చు మనం వదిలేసిన బొగ్గు పులుసు వాయువుని కూడా అవే తీసుకుంటాయి. అంతేకాదు మనకు కూడు గుడ్డ కూడా చెట్లే ప్రసాదిస్తున్నాయి. నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు పిల్లలు లేరు. రామేశం మాకు దత్తుడు. కానీ నాకు పిల్లలు పుట్టలేదని ఎప్పుడు అనిపించలా. పెంచుకున్నవాడు చదువులు కానీ రెక్కలట్టుకుని ఎగిరిపోయినప్పుడు అప్పుడు కూడా ఒంటరి అనిపించలా. మా ఇద్దరికి చుట్టూ ఈ చెట్లు పక్షులే కాపలా కాసాయి. ఇక మా ఇద్దరికి వయసు మీరిపోయింది. ఏంది కాస్త మగ సాయం అవసరం ఆయనకి. అందుకే వచ్చేసావు తల్లి అని సుబ్బమ్మ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మొదలెట్టింది. మా మనవళ్ళు చదువుతూ ఉంటే విన్నాను తల్లి. అశోకుడికి కోటలు
కోటలు కట్టుకునే ఆలోచనలు ఉండుంటే నిక్షేపంగా కట్టుకునేవాడు. తన ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాజుగా మంచి పనులు చేశాడు. ఆ రాజుగారు దైవాలోచన చేశాడు గనకే ముందు తరాల వారికి కూడా ఆదర్శంగా నిలిచాడు. చెట్టు పెరగడానికి సమయం పడుతుందేమో గాని కొట్టడానికి నిమిషం చాలమ్మా. ప్రకృతి ఇచ్చిన ఆ సంపదను పోగొట్టుకోవడం పెద్ద కష్టం కాదు. అలాగే ఈ వనాన్ని ఎడారి చేయటం కూడా పెద్ద కష్టం కాదు. అందుకు నీ ఆలోచన ఒక్కటి చాలు. కానీ ఎడారిని వనం చేయటం చాలా అంత సులువుగా తల్లి, చాలా కష్టం. అప్పటి వరకు సుబ్బమ్మ మాటలు వింటున్న ఇంట్లో అందరూ ఆ ఇంటి ఆవిడ ఏం రాద్ధాంతం చేస్తుందో అని హడలిపోయి లోపలికి వెళ్ళిపోయారు. సుబ్బమ్మ అదేం గమనించాలి, తన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది. మీలాంటి చదువుకున్న వాళ్ళకి చెప్పే అంత పెద్దదాన్ని కాదు గాని మా నాయనమ్మ బంగారు గుడ్డు బాతు కథ చెప్పేది. బంగారు గుడ్డు పెడుతున్న బాతును అవివేకంతో కోసేస్తే ఏం జరిగిందో అది కూడా అంతేనమ్మా. అయినా ఓ మాట చెప్తా, ఏమనుకోకమ్మా. ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణం కట్టాలి గాని కొత్త గుమ్మం ఎత్తడానికి ఆ చెట్టును కొట్టక్కర్లేదు తల్లి. అసలు ఇంటి నిండా చెట్లుంటే అవే పచ్చ తోరణాలుగా ఉంటాయి. ఆ మాటలు వింటూనే పనివాడు చేతిలో గొడ్డలి పక్కన బారేసి సుబ్బమ్మ వైపు తిరిగి చేతులు జోడించి నమస్కారం పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇంటి ఆవిడకి నోటంట మాట రాల. ఆవిడ వర్షించిన కళ్ళల్లో సుబ్బమ్మ రావి చెట్టు కింద అమ్మవారిలాగా అనిపించింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.